ఒకవేళ దేవుడు మిమ్మల్ని దాచిపెడుతున్నట్లయితే, ఒకవేళ మీరు ఒంటరితనంలో ఉంటే, ఒకవేళ ఈ సీజన్లో నాకు అర్థం కావట్లేదు, నేను ఒక్కదాన్ని పోరాడుతున్నాను అనుకున్నట్లయితే దేవుడు అంటున్నాడు, నేను పరీక్షిస్తున్నాను. ఐఎమ్ టెస్టింగ్ యూ. కెన్ యూ స్టిల్ స్టే ఫెయిత్ఫుల్? ఇప్పుడు కూడా నమ్మకంగా ఉంటావా? ఇప్పుడు కూడా నిరీక్షిస్తావా? నిరీక్షణ కోల్పోవా? ఇప్పుడు కూడా నీ పరిశుద్ధతను కాపాడుకుంటావా? ఇప్పుడు కూడా నా వైపు చూస్తావా? ఇప్పుడు కూడా నా సన్నిధిలో మొరపెడతావా? ఇప్పుడు కూడా నా వాక్యాన్ని విసర్జించకుండా నా వాక్యాన్ని వెంబడిస్తావా? ఎస్, ఇట్ మస్ట్ బీ లైక్ ఫైర్. ద ట్రయల్స్, ద సఫరింగ్ మస్ట్ బీ లైక్ ఫైర్. ఒకవేళ మీరు శ్రమ పడేది ఒక మంటలా ఉండొచ్చు, తట్టుకోలేక ఉండొచ్చు, లేకపోతే నీళ్ళలో పడుతున్నట్టు మునిగిపోతున్నట్టు ఇంక వేరే దారి లేదన్నట్టు అనిపిస్తుంది. కానీ ఇవన్నీ దాటుకొని వచ్చిన తర్వాత నేను మేలి బంగారం వలె బయటకు వచ్చానని దేవుని వాక్యం తెలియజేసిన రీతిగా హీ వాంట్స్ అస్ టు కమ్ అవుట్ యాజ్ గోల్డ్, ఒక బంగారం, మేలిమి బంగారం వలె బయటికి రావాలని ఆశపడుతున్నాను. డోంట్ లుక్ ఫర్ టెంపరరీ హ్యాపీనెస్, టెంపరరీ తాత్కాలికమైన దానికోసం కాక, దేవా నువ్వు నన్ను పరీక్షిస్తున్నట్లయితే, నువ్వు నన్ను ఒక సీజన్ ఆఫ్ హైడింగ్లో పెట్టినట్లయితే, నన్ను దాచిపెడుతున్నట్లయితే, దేవా ఓర్చుకొని సహించుకొని పోరాడే వరకు, అంతవరకు పోరాడే కృపను నాకు దయచేయ. నాకు తెలుసయ్యా, నువ్వు నన్ను ఈ సమయం దీని తర్వాత నేను బయటికి వచ్చినప్పుడు నన్ను ఒక గొప్ప రీతిగా ఆశీర్వదిస్తావు. నా మటుకి నేను కాదు, నేను అనేక మందికి దీవెనకరంగా నా జీవితం బట్టి అనేక మంది ప్రభావితం అవుతారు. నన్నుని బట్టి నా కుటుంబం కూడా దీవించబడుతుందన్న రీతిగా మనము ఆశపడదాం.